మోటకొండూరు మండలం, గుండాల ఆత్మకూరు మండలాలలో చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలని కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్నర్ మీటింగ్లో ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీలా ఐలయ్య మాట్లాడారు. మోటకొండూరు మండలం, గుండాల ఆత్మకూరు మండలంలో చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలని కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్నర్ మీటింగ్లో ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య మాట్లాడుతూ, దుర్మార్గమైన పాలన కొనసాగించిన కేసీఆర్ని ఎలాగైతే ఇంటికి పంపించామో కేంద్రంలో కూడా మత ప్రచారం చేస్తూ కులాల మధ్య చిచ్చు పెట్టి బీజేపీని అధికారం దింపాలని, కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని, అందుకు భువనగిరి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలని కోరారు. గతంలో ఎలక్షన్ల ముందు మీ అందరి ఖాతాలు ఓపెన్ చేయండి అని, ఒక్కొక్కరి ఖాతాలో 15 లక్షల రూపాయలు డబ్బులు వేస్తారని నరేంద్ర మోడీ చెప్పిన మాటలు ఎటుపోయాయని ప్రశ్నించారు. రైతుల మీద నల్ల చట్టాలు తెచ్చి రైతులు చనిపోయే విధంగా చేసినందుకు ఓటు అడిగే హక్కు నరేంద్ర మోడీకి లేదని అన్నారు. నరేంద్ర మోడీ రాష్ట్రానికి ఇచ్చింది ఏముంది, గాడిద గుడ్డు తప్ప అని అన్నారు. ఎంఆర్ఓ చేపిస్తున్నా, ఈ బస్ స్టాండ్ కాడ షెడ్యూల్ లేపిస్తాను చెప్పిన, ఇక్కడ 2 సబ్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేస్తున్నా. ఈ మోటకొండూరుకు ఎక్కువ నిధులు తేవడానికి మొన్న 1,60,00,000 సీసీ రోడ్లు పెట్టిన. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత 13 తారీఖు తర్వాత మీ గ్రామాలన్నీ వస్తా. మొన్న ఏదైతే ప్రజాపాలనలో మీరు దరఖాస్తు చేసుకున్నారో, రేషన్ కార్డు కానీ, పింఛన్ కానీ, ఇందిరా మిల్లు కానీ, మిగతా కార్యక్రమాలు కూడా మీ బిడ్డగా నేను పనిచేయడానికి వస్తా. నన్ను మీరు ఎమ్మెల్యే గెలిపించరు, కానీ నేను ఎమ్మెల్యేగా కాదు, మీకు సేవకుడిగా మీ బిడ్డగా పనిచేయడానికే ముందుకు వస్తున్నా. 24 గంటలు మీరు ఇచ్చిన స్ఫూర్తితోటి మోటకొండూరు మండలాన్ని ఇలా అగ్రగామినిస్తా. 8 మండలాల్లో నిజంగా నా అక్క చెల్లెలు, నా తల్లులంతా కూడా మా బిడ్డ వస్తే మాకు సేవ చేస్తాడు. కరోనా సమయంలో మన ఆదుకున్నాడు, చనిపోయినా బతికినా పెళ్లికి పెరగడానికి మా బిడ్డ వచ్చిందని చెప్పి పార్టీలకు అతీతంగా కూడా 8 మండలాల్లో హైయెస్ట్ మెజార్టీ ఇచ్చిన మండలం నా మోటకొండూరు మండలం. కాబట్టి ఖచ్చితంగా ప్రతి తల్లిని, ప్రతి అక్కను, ప్రతి చెల్లెను నా మనసులో పెట్టుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా. దయించి మీరు నన్నెట్లయితే గెలిపించారో మా చామరన్నం గెలిపిస్తే ఇద్దరం 2 జోడీట్ల లెక్క పనిచేస్తాం, ఇద్దరం మీ బిడ్డల లెక్క పనిచేస్తాం. మీరు ఆలోచన చేసి మళ్ళీ నాకు ఎట్లయితే మెజార్టీ ఇచ్చిందో ఆ రకంగా మెజార్టీ ఇచ్చి ఇలా మా సిపిఐ మిత్రులు కూడా కలిసి వచ్చినారు. అన్ని పార్టీలు కూడా ఆలోచన చేస్తున్నాయి. భారతదేశాన్ని కాపాడుకోవాలంటే ఇందిరమ్మ రాజ్యం రావాలి, రాహుల్ గాంధీ గారు ప్రధాని కావాలని ఆలోచన చేస్తున్నారు. కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి నాకు 3,500 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిండు. ఎలక్షన్ ఇక్కడ ఈ వేదిక మీద ఉన్న అందరికీ, అన్ని వర్గాల వారికి, అందరికి పెద్ద మనుషులందరికీ, నా ముందున్న కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరి పేరు నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీరు అనుకుంటూ కూర్చొని ఒక్క 2 నిమిషాలు పోదు. తల్లి నాకంటే ఎక్కువ డబ్బులు వస్తున్నాయి, ఆపలకు సాపలకు అన్నిటికి వస్తాడు, ఏ ఇబ్బంది లేదు. నాకంటే ఎక్కువ ఢిల్లీలో పరిచయాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఇట్లాంటి వ్యక్తిని గెలిపించుకోవాలి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు అన్న.